హుజరాబాద్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. జనగామ నుంచి మన సంఘీభావం వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు విస్మితులందరికీ నమస్కారం. ఉద్యమకారుడిగా ఉన్నాడు ఉద్యమాన్ని నడిపిన మంత్రిగా ఉన్ననాడు నీకు అభివృద్ధి ఫలాలు ఇచ్చిన, కళ్ళు పళ్ళకు జలాహారాన్ని ఇచ్చిన, రాజీనామా చేసిన తర్వాత గుడ్లు ఇస్తానా, రాజీనామా చేసి ఏమిస్తానా, గుడ్లు ఇస్తానా, పెన్షన్లు ఇస్తానా, కార్డులు ఇస్తానా, దళిత బంధు ఇస్తానా, ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటికి ఎన్నడూ దళితుల మీద గౌరవం లేని ముఖ్యమంత్రి, దళితుల పట్ల చిన్న చూపున్న ముఖ్యమంత్రి, దళిత జాతి ముద్దు బిడ్డ, ఈ దేశానికే గర్వకారణమైన బిడ్డ భారతరత్న బిఆర్ అంబేద్కర్ 7 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు మా అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు, వర్ధంతి సభలకు ఏనాడైనా ట్యాంక్ బండి మీద ఒక దండేశ్వర మా మహనీయుడికి వెయ్యలేదు. 7 సంవత్సరాల కాలంలో నీ సీఎంఓ ఆఫీస్ అది గుండెకాయ లాంటిది. రాష్ట్రానికి ఈ రాష్ట్ర ఫలాన్ని ప్రజలకు పంచిపెట్టే కేంద్రంలో ఒక్క దళిత బిడ్డ ఆఫీసర్గా ఉన్నాడా, ఒక గిరిజన బిడ్డ ఆఫీసర్గా ఉన్నాడా, ఒక మైనార్టీ బిడ్డ ఆఫీసర్గా ఉన్నాడా, ఒక బీసీ బిడ్డ సీఎంఓ ఆఫీసర్ ఉన్నాడా? అందుకే నీకు దళితుల ఓట్ల మీద ప్రేమ, నీకు మైనార్టీల ఓట్ల మీద ప్రేమ, నీకు ప్రజల మీద నిజమైన ప్రేమ లేదానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇవాళ 7 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు పొద్దున 7 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజా దర్బార్ ఉండే, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండే, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండే, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఉండే. ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా ప్రజల్ని కలిసే ప్రయత్నం చేసిందా? కలిసి లేవని ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కలవలే. బయటికైతే కూడా పోలీసుల తాళమధ్య పోతారు తప్ప ప్రజల్ని నేరుగా కలిసేటువంటి అవకాశం ముఖ్యమంత్రి లేదు. ఉంటే ప్రగతి భవన్లో ఉంటాడు, లేకపోతే ఫామ్ హౌస్ ఉంటాడు. అంటే ఎంత అన్యాయం అంటే, ఒకవేళ కేసీఆర్కి వ్యతిరేకంగా కనుక ఇసుక ట్రాక్టర్ ఉన్నాను, ఆ ఇసుక ట్రాక్టర్ బంద్. కేసీఆర్ వ్యతిరేకంగా ఎవరైనా దుకాణం నడుపుకుంటానుకో, ఆ దుకాణం బంద్. హార్వెస్టర్ నడిపితే హార్వెస్టర్ బంద్. ఎట్లా బతుకుతాడు అంటే, ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ట్రాక్టర్ బంద్, హార్వెస్టర్ బంద్, దుకాణం బంద్, చివరికి ఇప్పుడు అన్ని బంద్ చేసి అంతమంది పెడతారు. మొన్న పెట్టిండు, మొన్న దళిత బంధు, ఇవాళ బీసీ బంధు, రేపు ఓసీల బంధు, హుజరాబాద్ ఎన్నికలు అయిపోయిందో అన్ని బంధు. కానీ ఒక మాట, నా వల్ల ఎంత లాభం అవుతుంది మీకు? అన్ని లాభాలే. చివరికి నిన్న రాత్రిలో మొత్తం ఇక్కడ ఉన్న చిన్న ధర అందరికీ దావత్ ఇచ్చినట. మీటింగ్ రావద్దనా అంటే చూడు, మీటింగ్ రావద్దని దావత్ ఇస్తాడు, మీటింగ్ పోవద్దని డబ్బులు ఇస్తాడు. ఆగుతారా మరి? ఆగుతారే? మానేరు వాగులో పర్యటన తీసిన బంద్ కాలేదా? మానేరు వాగులో
పల్లెలు తోడు బంద్ కాలేదా? మానేరు వాగులో పైప్ లైన్స్ బంద్ కాలేదా? మానేరు వాగులో కాలిపోయిన మూటలు ఆగిపోలేదా? కల్లుపల్లె గ్రామంలో 2 పంటలు పండించుకునే గ్యారంటీ వచ్చిందా లేదా? ఎవరి వల్ల? ఎవరి వల్ల? అటు వేలివంక వాగు, ఇటు మానేరు వాగు. ఇవాళ నా ఆడబిడ్డలలో పుస్తకం తాడినట్టు ఉంటుంది. ఈ 2 వాగులు కళ్ళు పల్లెకు నీళ్ల పుస్తక ఆరంభించడానికి మనం చేస్తున్నాం. ఈ ఊరి దగ్గర రోడ్డు ఉండేనా? ఉన్నాదే. అటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఒక ఆయన అంటాడు ఈట్లో కూడా ఏమో చేసినట్టు అంట. అంటే అరే ఈ బక్క రోడ్డు ఈ చిన్న మనిషి మన ముఖ్యమంత్రి ఏమంటాడే? ఒక ఆయనతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆయన మామూలుగా ఎంపీటీసీ మాట్లాడి సంతోషం మాట్లాడాలి. కానీ మాకే దొరకని ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎంపీటీసీతో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల? దెబ్బ కొట్టే గట్లు వచ్చింది. ఇవాళ సర్పంచ్ తీసుకోబో, ఎంపీటీసీ తీసుకుపోతాడు, తెల్లారి ఉప సర్పంచ్, మళ్ళా తెల్లారి వార్డు మెంబర్లు, ఇంకా మిగతా మా కుమారులు ఫోన్ చేస్తా అంటాడు. కానీ అవుతుందా? ఎట్లా అవుతుందా? క్లియర్గా చెప్తాను. అరే అంగట్ల దొరికేది ఆవు, అంగట్ల దొరికేది ఎద్దు దొరుకుతుంది, కానీ మనిషి దొరుకుతుందా? కొనుక్కుంటే దొరుకుతాడా? కానీ కేసీఆర్ మాత్రం ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు, మనిషిని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సమాజానికి అరిష్టం, మంచిది కాదు. మనిషి ఆపదైతే తలంత చందా వేసుకొని ఆదుకుంటారు తప్ప, మనిషి చచ్చిపోతే డబ్బు కొట్టడానికి డబ్బులు లేకపోతే ఊరంతా జమ చేసుకొని ఇస్తారు తప్ప కొనుక్కునే సంప్రదాయం ఉండాలి మనిషిని. కానీ ఇక్కడ మొదలుపెట్టాడు, వేల కోట్ల రూపాయలు నేడు ఆయన దగ్గర, వేల కోట్ల రూపాయలు మట్టిలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు, అధికారులు, 5 మంత్రులు నా దగ్గర. గొర్రెలు ఇచ్చే మంత్రి వచ్చిండు, ఇక్కడికి పెన్షన్లు ఇచ్చే మంత్రి వచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చే మంత్రి వచ్చిండు, డబ్బులు ఇచ్చే మంత్రి వచ్చిండు. అంటే ఒక్కరు కాదు 5 మంది మంత్రులు, 10-11 మంది ఎమ్మెల్సీలు, 100 మంది నాయకులు వచ్చారు. ఎవరి మీద కొట్టడానికి వచ్చిందో? ఒక్క బక్క పంచడి ఈటల కొట్టడానికి వచ్చింది. కానీ అంటున్నా ఈటల రాజేంద్ర బక్కనే ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, కానీ వాళ్ళు చిచ్చరపడి కాదా? అరే ఎవరు కొట్లాడింది? ఎవడు కొట్లాడిండు? ఆంధ్ర అసెంబ్లీలో నిప్పుడు జరిగింది ఎవడు? నయం మూటా సంపుతానంటే నారాయణ కొడుకు ఛాలెంజ్ చేసినాడు ఎవడు? ఇవాళ వీళ్ళట నన్నట ఆర్పేస్తారు. తాగుతాది గడ్డి పోసలుగా ఊదేస్తాడట. ఇది గడ్డపార అనే విషయం తెలియలేదు. ఇది గడ్డి పోస కాదు, గడ్డపార. ఇది ఇక్కడ 18 ఏళ్లుగా మా ప్రజలకు, మా నియోజకవర్గ ప్రజలకు కాలుకు ముళ్ళెగితే పన్నుతో పీకిన బిడ్డ ఆగిటం గుర్తుపెట్టుకో. ఇవాళ నన్ను ప్రేమించిన వాళ్ళకు సాయం చేసిన, నాకు ద్వేషించిన వాళ్ళకు కూడా సాయం చేసిన, నన్ను ఊడగొట్టలు కూడా సాయం చేసిన. నేను మనిషిని కాబట్టి నాకు మనిషిలో కులం కనబల్లే, నాకు మనిషిలో జెండా కనబల్లే, నాకు మనిషిలో పార్టీ కనబల్లే, నాకు మనిషిలో ఓటు కనబల్లే, నాకు మనిషిలో కన్నీళ్లు కనబడ్డాయి, కష్టం కనబడ్డాయి. నాకు ఇప్పటికి గుర్తు ఈ ఊళ్ళే ఒక బాగా లాగుంటుంది అమ్మాయి, తల్లి పేరుతో నాకు తెలియదు, శ్రీనివాస. వాళ్ళ నాన్న ఇక్కడ నా అరకు వచ్చింది, బాగా లాభంగా ఆమె తింటనే ఉన్నది, కష్టమవుతుంది నా పేద కుటుంబం అంటే. నేను ఆమె అడగలే, నీది ఏ పార్టీ అడగలే, నువ్వు ఎటువంటి ఇస్తావు కూడా అడగలే.
ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే విజయవాడకు పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించారు. ఆ అమ్మాయి ఎందుకు చెప్తున్నా ఈ మాట ఎందుకు చెప్తున్నా, తర్వాత నోట్లు వచ్చాయి. నువ్వు చూసినవా, నువ్వు విజయవాడ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించినావు, వాళ్ళ నాన్న మీకు సాయం చేస్తలేడు, వేరే వాళ్ళు తిరుగుతున్నా అని చెప్పి. అంటే నా సంస్కారం కదా. 100 మందికి సాయం చేస్తే ఒక్కలో ఇద్దరు నాకు వ్యతిరేకంగా చేస్తుండొచ్చు కాక, కానీ మానవత్వాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. కానీ కేసీఆర్ గులాబీ కంటే ఒక కప్పుకుంటేనే నీ ట్రాక్టర్ నడుస్తుంది, అంతేనా? గులాబీ జెండా వేసుకుంటేనే నువ్వు ముందుకు పోతావు బిడ్డ. గొర్రెలు రావాలంటే గులాబీ కండి వేసుకోవాలి, దళిత బంధువు రావాలంటే గులాబీ కండి వేసుకోవాలి. ఆశా వర్కర్ భర్త గులాబీ కండి వేసుకుంటేనే ఆశా వర్కర్ నౌకరు ఉంటుంది. ఇవాళ ఇట్లా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నా లేదా, ప్రతి ఒక్కరి ఇంట్లో వెంట పడుతున్నా లేదా? వాళ్ళ సంస్కారం గది, మన సంస్కారం గది. వాళ్ళ కళ్ళల్లో ఓట్లు కనబడతాయి, వాళ్ళ ఆలోచన కుర్చీ, వాళ్ళ ఆశయం పవర్. కానీ మళ్ళా ఉంటల్లా ఉంటుంది కావచ్చు. చూస్తా అన్న నీ అనుమానం పక్కనే. కానీ నేను 2006లో ఇంత కేసీఆర్ రాజీనామా చేశాను, నీకు ఐడియా ఉండాలి. 2006లో అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. మనకి ఎవ్వరు లేరు, దిక్కు దివాళ్ళు లేరు. మన ఊరి నుంచి కూడా వచ్చిండు, మన మండలం నుంచి కూడా వచ్చిండు మనకు సాయంగా. అయితే అప్పుడు కూడా ఇట్లే ఇటులో అడిపోతే ఓట్లు ఏదో చేస్తాడట. మొత్తం పోలీసు వాళ్ళని బయటికి వెళ్ళి తెచ్చిపెట్టిండు. మనకు పోలింగ్ చిట్లు పంచేటోడు లేకుండా చేసిండు, మనకు ఓటు అడిగేటోడు లేకుండా చేసిండు. బయట నుంచి వచ్చే మనిషి 30 గంటల ముందు వెళ్ళిపోవాలి. 100 కోట్ల రూపాయలు తెచ్చిండు. మండలానికి ఒక ఎమ్మెల్యే పెట్టిండు, నియోజకవర్గంలో మంత్రి పెట్టిండు. కానీ ఏమైంది అప్పుడు? కర్రు కాల్చి వాత పెట్టిండు. ఐడియా ఉందా? దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. నన్ను అడిగినప్పుడు, అయ్యా ఈటల రాజేంద్ర గారు నువ్వు జిల్లా అధ్యక్షుడివి, మరి నీకు గ్రామ కమిటీ అధ్యక్షులు లేకపోయా, మండల కమిటీ అధ్యక్షులు లేకపోయా, పోలింగ్ చిట్టీలు ఇచ్చిన లేకపోయా, మరి నీకు ఎవరు చెప్పాలి, నీ గుర్తు ఎవరు తీసుకపోయి ఓట్లు వేయించాలంటే నేను చిట్టీలు రాసిచ్చే పంతులంతా కూడా మా పంతులు అని చెప్పిన. తుపాకులు పట్టుకొని పోలింగ్ బూత్ ఎవరు కాపలా కలిసి మా పోలీసు అన్నారు, మా పోలీసు అన్నారు అని చెప్పిన. ఇవాళ కూడా మీరు అనుకుంటారు పోలీసులు మీది భయపడతారు, కానీ లోపల ఏముంది రాంగ్ గెలవాలని అనుకుంటున్నారు. వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? పోలీసులకు ఆత్మగౌరవం లేదా? ఇవాళ వీఆర్ఏలను మీకు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎంత వేధించిండే కేసీఆర్ గారు. వాళ్ళైతే కళ్ళలో మధ్య కొట్టిండు ఫీల్డ్ అసిస్టెంట్. వాళ్ళందరి లోపల ఏముంది దొరికేనా? అరే ఇది కొనసాగడం మనందరికీ అరిష్టం. కాబట్టి రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, ఆరోగ్య శాఖలో పనిచేసేవాళ్ళు కావచ్చు, 108లో పనిచేసేవాళ్ళు కావచ్చు, తీసేయబడ్డ ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ ఏముందంటే ఈటల రాజేంద్ర గెలవకపోతే మన బతుకు కథమనుకుంటారు. అందుకని మీదికి మాత్రం అందరూ మంచిదండి ముఖ్యమంత్రి గారు చెప్పిండు అంటారు, కానీ ఓట్లు మాత్రం ఈటల రాజేంద్రకి ఎత్తారు. అందుకనే నేను ఒకటే, మా కల్లుపల్లి ఆడబిడ్డలారా,